ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 21 లక్షల మందిని ఎంపిక చేసి 8,50,00,000 మందికి శిక్షణ ఇచ్చి ఏపీని ఓ దరిద్రం నుంచి బయటపడింది అని కేంద్ర సహాయ మంత్రి వర్మ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సాపురం మండలం పీఎం లంక గ్రామానికి కేంద్ర ఆర్థిక మంత్రి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అనుగుణంగా నర్సాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని, అవసరమైతే కేంద్రం నుంచి నిధులను తెస్తామని పీఎం లంక డిజిటల్ భవనంలో విశ్వకర్మ యోజన లబ్ధిదారులను చెక్కులు పంపిణీ చేశారు. కానీ లేట్ అవుతుంది ఓపెనింగ్ చాలు కన్నీరుకి వచ్చి గారు శ్రీరామ్ అయ్యా చేసి शिक्षक बनेंगे और ये उल्लेख करना चाहूँगा कि यह आयोजन సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఎటువంటి గ్యారెంటీ ఇష్యూటీ లేకుండా మీకు చేసుకున్న ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు ఇప్పుడు ఆగారు సార్ సార్ వచ్చి వెళ్ళిపోయారు ప్రత్యక్షంగా వాగ్దానించి సరే ఎమ్మెల్యే గారు ఇష్టం పథకం గురించి ఆలోచన చేసుకోవాలి. ఏదైతే ఈ కూటమి అవకాశం ఇచ్చారు, ఈ కూటమి ద్వారా తెలుగుదేశం కేఎల్ఎస్ రెడ్డి గారు ఎంఎస్ఎంఈ నుంచి సార్ ఎస్ఎస్డిసి నుంచి స్టేజ్ మీద ఒకరి తర్వాత ఒకరు రావాల్సిందిగా కోరుచున్నాం సార్ ఒకసారి పట్టి నెట్ చూడండి సార్. ఇవాళ ఏదైతే విశ్వకర్మ యోజనకి సంబంధించి ఈ విధంగా ప్రధానమంత్రి గారితో వర్చువల్ సమావేశం రాష్ట్రంలో 3 జిల్లాల్లో మాత్రమే ఎంపిక చేయడం జరిగింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఇవాళ ఇటువంటి వర్చువల్ సమావేశాలు జరగడం లేదు. కేవలం 3 జిల్లాలకు వచ్చినటువంటి అవకాశంలో మన పశ్చిమ గోదావరి జిల్లా ఉంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా సవినయంగా చెప్తాము. రెండోది తూర్పుగోదావరి జిల్లా, మూడోది తిరుపతి. విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు 2023 సెప్టెంబర్ 17 ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ గారి పుట్టినరోజే కాదు, విశ్వకర్మ జయంతి కూడా అనేటువంటి విషయం మనందరం కూడా గుర్తించాలి.
విశ్వకర్మ జయంతి సందర్భంగా 2023 సెప్టెంబర్ 17 నాడు ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ 1 సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో కొన్ని ఎంపిక చేసినటువంటి జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. 2017లో కూడా ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాని మోడల్ జిల్లాగా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. అద్భుతమైనటువంటి పథకం ఇది. ప్రధానమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నప్పటికీ కొన్ని స్వయంగా పర్యవేక్షించేటువంటి పథకాలు ఉన్నాయి. ఏదైతే మహిళల కోసం ఈ దేశంలో మహిళలను బ్యాంకులకు చేరువ చేయాలని అనేటువంటి ఉద్దేశంతో పెరిగేటువంటి జన్ధన్ ఖాతాలు, జీరో బ్యాలెన్స్ ఖాతాలు నరేంద్ర మోడీ గారి దత్తత పథకం. ఈ దేశంలో చిల్లర వర్తకులకు అందరికీ కూడా ముద్రా యోజన పథకం కింద రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన పథకం ఏదైతే ఉందో ముద్రా యోజన కూడా నరేంద్ర మోడీ గారికి దత్తత పథకం. ఏదైతే కింది స్థాయిలో ఉన్నటువంటి 18 చేతి వారిని గుర్తించి 13,000 కోట్ల రూపాయలని కేటాయించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం. 1000 కోట్లు, 2,000, 3,000 కోట్లు కాదు, ఈ పథకం కింద 13,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 18 చేతి కృతాలు ఉన్నారు వారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, రజకుళ్ళు, చేనేత, ముఖ్యంగా మీ ప్రాంతంలో ఉండేటువంటి చేపలు పెట్టేటువంటి వలలు అల్లేటువంటి వ్యక్తులకు, పడవలు తయారు చేసేటువంటి వ్యక్తులకు, బొమ్మలు తయారు చేసేటువంటి వ్యక్తులకు, తాపీ మేస్త్రులకి, విధంగా క్షురకులకి, ఏదైతే బార్బర్స్ ఉన్నారో వారికి, వీళ్ళందరినీ కూడా గుర్తించి ఈ పథకం కింద ఎంపిక చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి